That is what? It is a division series. Division లో కూడా ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా డివిజన్ చేస్తే వాల్యూ డిక్రీజ్ అయితే వస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఏ రిగ్రెసివ్ అంటే డిక్రీజ్ అని అర్థం అనమాట. చూద్దాం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి 100 becomes 50, 50 becomes 25, 25 becomes 12.5. గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది. ఇక్కడ డిక్రీజ్ కూడా ర్యాపిడ్గా డిక్రీజ్ అయింది అనుకోండి, మేబీ ఇది మనకు డివిజన్ సిరీస్ కావచ్చు అని అర్థం అనమాట. లేదు అంటే ఇది సబ్స్ట్రాక్షన్ సిరీస్ అవుతుంది. చూడండి 100 becomes 50 ఏంటంటే అర్థం ఏమి, దేంతో డివిజన్ చేస్తాము, డివైడెడ్ బై 2తో డివిజన్ చేస్తే సరిపోతుంది 50. సో 50ని మళ్ళా 2తో డివిజన్ చేస్తే యూ గెట్ 25. 25 ఈజ్ అగైన్ డివైడెడ్ బై 2, యూ గెట్ వాట్, 12 మరి అగైన్ 2తో డివిజన్ చేస్తే 12 2తో డివిజన్ చేసామనుకోండి ఎంత వస్తుంది, 2 6 0.5 కాబట్టి 50 అనుకుందాం, 25 అంటే 6.25 అనేది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 2. 1248. ఇక్కడ చూడండి గ్రాడ్యువల్గా 1000 నుంచి స్టార్ట్ అయ్యి ఒకటిసారి 8కి వెళ్ళిపోయింది, 4th టర్మ్. అంటే ఇది డివిజన్ సిరీస్ అయి ఉంటుంది అని అర్థం. చూడండి ఇక్కడికి ఎంత డివిజన్ అయింది, 5తో డివిజన్ చేస్తే 200 వస్తుంది. 200 becomes 50 కాదు 40 ఏంటంటే అర్థం ఏమి, అగైన్ దీన్ని కూడా 5తో డివిజన్ చేసాం, ఎందుకంటే 5 40s 200. మరి 40 becomes 8 అంటే డివైడెడ్ బై 5, మళ్ళీ కూడా 5తోనే డివిజన్ చేస్తాం, అంటే కాన్స్టాంట్గా 5తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి అగైన్ మళ్ళీ 5తో డివిజన్ చేస్తే 8ని 5తో డివిజన్ చేసామనుకోండి, యూ గెట్ వాట్, 1.6 కావాలంటే డివిజన్ చేసి చూసుకోండి. 8ని 5తో డివిజన్ చేస్తే 5 1 is 5, పాయింట్ ప్లేస్ చేస్తాం, 5 6 30, రిమైండర్ 0, సో 1.6. ఓకే, క్లియర్, రైట్. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మనం అన్ని టైప్స్ అన్నీ నేర్చుకుందాము ఫస్ట్, తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అంటే ఒక కొత్త క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి, ఇది అడిషనా, సబ్స్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజన్ సిరీసా అని డిసైడ్ చేసిన తర్వాత చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వాటినే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. మరి అక్కడ మనం చేసేటప్పుడు కాస్త కాషియస్గా ఉంటే సరిపోతుంది, ఈజీనే ఏమి అయితే దాంట్లో మాత్రం ఏమనుమానం లేదు. మీరు డైలీ వర్క్గా ప్రైమ్ నెంబర్స్, స్క్వయర్స్, క్యూబ్స్ నేర్చుకోండి, అలాగే టేబుల్స్, మల్టిపుల్స్ నేర్చుకోండి. ఖచ్చితంగా వీటిని మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ సిరీస్కి వెళ్దాం, దట్ ఈజ్ స్క్వేర్ సిరీస్. పేర్లోనే ఉంది స్క్వేర్ సిరీస్ అంటే అన్ని స్క్వేర్స్ ఉంటాయి. చూడండి ఇందాక చెప్పాం కదా, స్క్వేర్స్ నేర్చుకుంటే సరిపోతుంది. 1 4 9 16 25 36 అన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. 1 is 1 square, 2 is 2 square, 3 is 3 square, 4 16 is 4 square, 25 is 5 square, 36 is 6 square. నెక్స్ట్ టైం వస్తుంది మనకు 7 square. 7 square అంటే ఎంత, 49. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. 1 9 25 49 81. ఇక్కడ కూడా స్క్వేర్స్. 1 is what, 1 square, 9 is what, 3 square, 5 is what, 5 square, 49 is what, 7 square, 81 is what, 9 square. అన్ని స్క్వేర్స్ ఇవ్వాలా మనకి. ఇక్కడ ఏమిచ్చారు, 1 3 5 7 9 ఆల్టర్నేట్గా ఒకటి ఇచ్చి ఒకటి. 9 తర్వాత ఏమొస్తుంది ఆల్టర్నేట్గా, 11 స్క్వేర్ అవుతుంది. సో 11 స్క్వేర్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ 121. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 121 వస్తుంది. నెక్స్ట్ సిరీస్ చూద్దాం, దట్ ఈస్ క్యూబ్ సిరీస్. ఇందులో క్యూబ్స్ వస్తాయి. చూడండి 1 8 27 64. See, 1 is 1 cubed, 8 is 2 cubed, 27 is 3 cubed, 64 is 5 cubed, 1 2 3 4. Next 5 cubed. 5 cubed is what, 5 into 5 into 5. 5 5s are 25, 25 5s are 125. So 5 cubed is 125. Next question number 2. 343, 216, 125, 64 question mark. అగైన్ ఇవి కూడా నంబర్స్ చూస్తేనే మనం క్యూబ్స్ డైలీ నేర్చుకున్నాం అనుకోండి, డైలీ రాసాను నంబర్ చూస్తేనే క్యూబ్స్ అని తెలిసిపోతాయి. సో 343 is what, 7 cubed, 216 is what, 6 cubed, 125 is what, 5 cubed, 64 is what, 4 cubed. చూడండి 7 6 5 4. Next 3 cube. 3 cube is what, it is 27.